అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో ఎర్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంఎస్పి రేట్కి ఇక్కడ ప్రొక్యూర్ చేయడానికి ఫార్మర్స్ అందరూ ఆల్రెడీ మన జిల్లాలో కొంచెం ముందుగా హార్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ సెంటర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా మొత్తంలో 370 సెంటర్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాము అండ్ ఒక 5 లక్షల వరకు ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ జిల్లాలో. మేడం, సమ్మర్ వస్తున్న క్రమంలో కూడా ఎలాంటి మౌలిక వసతులు కల్పించారు మేడం? ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ చేయమని చెప్పాము. హమాలీస్కి మన ఆశా వర్కర్స్ వీళ్ళందరితో హెల్త్ వర్కర్స్తో కూడా చెక్ చేయించి అవైలబుల్గా ఓఆర్ఎస్ కిట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఆర్జాలబాయి గ్రామంలో ఐకేపీ సెంటర్ని ఓపెన్ చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముందుగా. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడటం వల్ల, వాటర్ ప్రాబ్లం వల్ల పొలాలు చాలా తక్కువ నాటుపెట్టారు. అందులో పెట్టినవి కూడా చాలా వరకు ఎండిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తానన్నాడో అది కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే తాళ్ళున్నాయని చెప్పి జర ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు కాకుండా కొంచెం చూడనట్టు కొంచెం తొందరగా రైతులని అందరినీ కూడా కాంటాలు పెట్టి సేవ్ చేసి తొందరగా వాళ్ళని సేవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా నల్గొండ జిల్లాలో నెంబర్ 1 ఐకేపీ సెంటర్ అంటే ఈ ఆర్జాలబాయి. ఎక్కువ తొందరగా ఫాస్ట్ నడిపిస్తుంటారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. రైతులు కూడా తగిన విధంగా క్వాలిటీ సరుకునే తీసుకొస్తారు. అందుకనే ఇక్కడ మనకు అవార్డు కూడా రావడం జరిగింది. దాని సందర్భంగానే కలెక్టర్ గారు రావడం ఇంకా సంతోషం ఉంది. ఈరోజు మాది ఫస్ట్ ఓపెన్ చేసినందుకు మమ్మల్ని రైతులని అన్ని విధాలు ఆదుకొని గవర్నమెంట్ పూర్తి సహకరించవలసిందిగా ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నాం. మాది చెర్లపల్లి. నా పేరు కాసర్ల గౌతమ్ రెడ్డి. నేను వ్యవసాయం 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. ఇక్కడ నేను చేసిన కాంచి ఈ సెంటర్ పెట్టిన కాంచి ఇక్కడికే ధాన్యం తెస్తున్నాం. తెచ్చినప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి జర ఇబ్బందులు పడేది. ఇక వ్యవసాయానికి పంటకు మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చే ధర మాత్రం మాకు గిట్టుబాటు అస్సలు కావట్లేదు. ఇప్పుడు కరువు చేయాలు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు సాల్జాలం పంటే పండేది, నిండు పంట పండలేదు. కాబట్టి తాలుందని, మట్టి ఉందని, పెళ్ళుందని వంకలు పెట్టకుండా ఇప్పుడు తెచ్చిన ధాన్యం మేము ఎండకు ఆరబోసి రాసులు పోస్తున్నాం. అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే ఇప్పుడు ప్రకటించిన ధరకు అదనంగా బోనస్ 1000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి మా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం. ఒకవేళ అకాల వర్షం వచ్చేందుకు ఒకవేళ వస్తే దానికి పట్టాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని పట్టాలు ఏర్పాటు చేస్తుందా? ఇక్కడ మీకు పట్టాలు ఏ రైతుకి ఇవ్వలేదు. ఈ కొనుగోలు దగ్గర ఏమైనా వాటర్ తప్ప వేరే సౌకర్యాలు ఏం లేవు. పట్టాలు మాయే, హమాలి ఖర్చులు మాయే. హమాలీలు రాశి కింద మామూలు కూడా పెట్టమని 1000 రూపాయలు 500 అట్లా అడుక్కుంటారు. కొనుగోలుగా ఇప్పుడు హమాలి ఛార్జీలు కూడా ఎక్కువ ఉన్నాయి. మాకు ఏమైనా హమాలీలకు గిట్టుబాటు అయినంత కూడా రైతుకు గిట్టుబాటు అయితే లేదు. కాబట్టి ప్రభుత్వం అన్ని గమనంలోకి తీసుకొని రైతుకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి మొత్తంగా ఆ రైతులు చెప్తున్నది ఒకటే, ఏదైతే ఆ గిట్టుబాటు ధర కూడా కల్పించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ పట్టాలు కూడా లేవు. అకాల వర్షం వచ్చిన అంటే ఈ కాలంలో కూడా అకాల వర్షాలు వస్తాయి. వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వచ్చిన తర్వాత కూడా ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతున్న క్రమంలో కూడా ఆ ధాన్యాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం కొనదు, మళ్ళీ మేమే ఆరబెట్టుకోవాల్సి ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.